వచ్చిన తెలంగాణ తెరలు కావద్దని ఒక ఇంటి పెద్ద ఏ రకంగానైతే తన ఇంటిని ఒక రేవుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణను ఒక రేవుకు తీసుకురావడానికి ఒక బృహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి ఒక రికార్డు టైంలో 5-6 ఏళ్ల సమయంలో దాన్ని పూర్తి చేస్తే ఉన్న కరువును పారదోలితే బీడుబడ్డటువంటి తెలంగాణ పచ్చబడేస్తే ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణ మార్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంతో ఒక్క చుక్క నీరు వస్తలేదు, కాళేశ్వరం వల్ల 1 ఎకరా పంట పండలేదు, 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి అని చెప్పి ఈ రకంగా అటు కాళేశ్వరాన్ని దాన్ని నిర్మాణం చేయించినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఇటు పీసీ ఘోష్ కమిషన్ అని, సిబిఐ అని, అటు అసెంబ్లీ లోపల ఇటు అసెంబ్లీ బయట ప్రజల మధ్యలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక చర్చను పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఒక చిన్న టీమ్గా అసలు నిజంగా కాళేశ్వరంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, దాన్ని అధ్యయనం చేసి ప్రజల మెదళ్లలో ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి ఒక చిన్న అనుమానాలను తొలగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కాళేశ్వరం టూర్ చేయాలనుకున్నప్పుడు కేటీఆర్ గారు, హరీష్ అన్న కొన్ని సూచనలు ఇస్తే వాళ్ళ ప్రోత్సాహంతో 3 రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను కొనసాగించడం జరిగింది. త్రివేణి సంగమం దగ్గర ప్రారంభమైనటువంటి మా కాళేశ్వరం టూరు ఆ ముక్తీశ్వరుడి యొక్క సన్నిధిలో ప్రారంభమైనటువంటి టూరు అన్ని బ్యారేజీల మీదుగా, పంప్ హౌస్ల మీదుగా, రిజర్వాయర్ మీదుగా కొనసాగింది. చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర నుండి కావాలని వీళ్ళు రీడిజైన్ మార్చిండ్రు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇదంతా మార్చిండ్రు అని చెప్పి బదనాం చేస్తున్నారు. తుమ్మిడిహట్టి నుండి అసలు కాళేశ్వరంకు ఎందుకు మార్చిండ్రని చెప్పడానికి ఒక పెద్ద ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు, బీకాంలో ఫిజిక్స్ చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, లేదా మన భాస్కర్ సాగునీటి రంగంలో భాస్కర్ అవార్డు పొందినటువంటి అపరమేధావైనటువంటి మురళి కావాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆకునూరు మురళి కావాల్సినటువంటి అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక నది ప్రవాహం ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఆ నదిలో ఇంకో నది కలిసిన తర్వాత ప్రవాహం ఎక్కువ ఉంటుందో అది కామన్ సెన్స్తో ఆలోచిస్తే సరిపోతుంది. అదే వాస్తవాన్ని మేము త్రివేణి సంగమం దగ్గర చూసినాం. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత వచ్చి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి, అదేవిధంగా మన ప్రాంతం నుండి ప్రవహిస్తున్నటువంటి గోదావరిలో కలిసిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అది మా డ్రోన్ షాట్లలో కూడా మీరు చూడొచ్చు, అది చాలా స్పష్టంగా కనబడ్డది. ఇంకోటి ఏది, 2 పిల్లర్లు వంగినాయని చెప్పి పదే ప్రచారం చేస్తున్నాం. మేము మేడిగడ్డ దగ్గరికి వెళ్ళినాం. మేడిగడ్డ దగ్గరికి వెళ్తే వాస్తవానికి 2 పిల్లర్లకు షీరుగా వాసింది, వాస్తవమే అది. కానీ మేము పోయిన సమయానికి 10 లక్షల క్యూసెక్ల నీళ్లు అక్కడ ప్రవహిస్తున్నాయి. అంటే సుమారుగా ఒక 100 టీఎంసీలు అనుకోవచ్చు. కానీ 100 టీఎంసీల నీరు ప్రవాహం ఉన్నా కూడా అప్పుడు వరదలు వస్తున్నాయి. మేము పోయినప్పుడు ఆ ప్రవాహంలో సైతం కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజు నిటారుగా నిలబడ్డది, చెక్కు చెదరలేదు. దాని తర్వాత దానికంటే ముందు కొంచెం ముందు కన్నేపల్లి పంప్ హౌస్ ఉంటుంది. కొంతమంది పోయిన వాళ్ళు చూసుంటారు. కన్నేపల్లి పంప్ హౌస్కి మేము పోయినప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్లు ఏం చెప్పిందంటే 93 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉన్నప్పుడు అక్కడి నుంచి 17 పంపులు ఆన్ చేస్తే 3 టీఎంసీ నీటిని మనం డ్రా చేసుకోగలుగుతాం ఎవ్రీ డే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం పంప్ హౌస్ను పడావు పెట్టిళ్ళు, ఒక్క మోటార్ ఆన్ కాలేదు, ఒక్క పంపు నుండి కూడా నీటి చుక్క రాలేదు. ఆ కాలువ మొత్తం ఎండిపోయింది. దాని తర్వాత మేము అన్నారం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాం, అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ కూడా మొత్తం గేట్లు ఎత్తేసి మేము పోయిన నాటికి అప్పుడు 8 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉందని చెప్పి అక్కడ ఇంజనీర్లు చెప్పింది. అంటే సుమారు 80 టీఎంసీల నీళ్లు. ఆ బ్యారేజ్ కూడా చెక్కు చేయలేదు, నిటారుగా నిలబడ్డది. దాని తర్వాత సుందిలకు పోయినాం. దానికంటే ముందు పార్వతీ పంప్ హౌస్, సరస్వతి పంప్ హౌస్ కూడా వెళ్ళినాం. అక్కడ ఆ పంప్ హౌస్లో పడవ పెట్టినాం. దాని తర్వాత మేము ఎల్లంపల్లికి వెళ్ళినాం. ఎల్లంపల్లి ఇటీవల రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది. అక్కడికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ అని మాట్లాడాడు. కానీ మేము అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడితే ఇది రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టింది తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టింది తప్ప ఇది పూర్తి చేయలేదు. అప్పటి నుండి దీనికి ఒక పేరున్నది పెండింగ్ ప్రాజెక్టు అని. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పంతానికి పోకుండా ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి దాన్ని వాడకంలోకి తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం పూర్తి చేసి దాన్ని కాళేశ్వరంలో ఒక భాగం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటారు, అది కాళేశ్వరంలో భాగమే కాదు, అది సపరేట్ ప్రాజెక్ట్ అంటారు. కానీ ఎల్లంపల్లి రిజర్వాయర్ వాస్తవానికి స్టాండ్ ఎలోన్ రిజర్వాయర్ కాదు.
ఇటు కడెం నుంచి నీళ్ళు వస్తాయి, అటు ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వస్తాయి, ఇటు ప్రాణహిత గోదావరి మేడిగడ్డ అన్నారం సుందిల నుండి కూడా నీళ్లు వస్తే అదొక జంక్షన్ పాయింట్ లాగా ఉండి అక్కడ నుండి మిడ్ మానేరుకు నీళ్లు వెళ్తాయి. అక్కడ నుండి మేము మిడ్ మానేరు వెళ్ళినాం. మిడ్ మానేరు దగ్గర ఒక అద్భుతాన్ని మేము చూసినాం. అంటే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ నుంచి వచ్చేటువంటి నీటిని మళ్ళీ ఏ విధంగా రివర్స్ పంపింగ్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్ పంపుతారో అది కూడా మేము చూసినాం. అలా అనేకమైనటువంటి అద్భుతాలు మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు చూసినాము. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులు చూసిన అద్భుతాలను కూడా మేము డ్రోన్ షాట్స్ ద్వారా కెమెరాల ద్వారా వాటిని బంధించి మేము ముందుంచేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. మామూలుగా కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కట్టాను. అంటే ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి మత్తలు దునుకుతూ నీళ్లు కాలువ ధర ఒక్కో చెరువు నుండి ఇంకో చెరువుకు వెళ్తూ ఉంటాయి. అయితే మేము ఈ రిజర్వాయర్లు అన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే ఒకటి కాదు కదా, ఎల్లంపల్లి, దాని తర్వాత మిడ్మానేరు, దాని తర్వాత అన్నపూర్ణ, రంగనాయక్ సార్, మల్లన్న సార్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, ఈ రిజర్వాయర్లన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్లను నిర్మాణం చేశారు. దిగువ ప్రాంతం నుండి ఎగువ ప్రాంతానికి నీళ్లు పంపించడానికి గొలుసుకట్టు రిజర్వాయర్లను నిర్మాణం చేసాం. అదేవిధంగా అక్కడ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ చూసినప్పుడు ఆ ఒక్కొక్క పిల్లర్ను చూసినప్పుడు, ఎందుకంటే ఆ పిల్లర్ల మీద కాళేశ్వరం నిలబడ్డది, కాళేశ్వరం మీద తెలంగాణ నిలబడ్డది కాబట్టి ఒక్కో పిల్లర్ను చూస్తే కేసీఆర్ గారు ఈ తెలంగాణ కోసం అసలు బాసినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో అమరవీరుల స్తూపం కట్టించినట్టుగా మాకు అనిపించింది. ఆ బాహుబలి మోటార్లను చూస్తే ఈ ప్రాంతంలో కరువును పారదోలాలి, ఈ ప్రాంతాన్ని పచ్చబడేయాలి, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలని కేసీఆర్ గారు, కాళోజీ, జయశంకర్ సార్, విద్యాసాగర్ రావు గారు కన్న కలలు ఆ బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డాయి. ఆ రకంగా అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూసినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా, లేకపోతే పాలిచ్చే తల్లిని తిట్టి ఆ తల్లి ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఈరోజు చేస్తున్నట్టుగా మాకు అనిపించింది. ఎందుకంటే ఇదే కాళేశ్వరం నీళ్లతోని వాళ్ళ పంట పొలాలు పారించుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇదే కాళేశ్వరం నీళ్లతోని భగీరథ ద్వారా వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. కానీ ఈ కాళేశ్వరం మీద నిందలు మోపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ వాస్తవాలన్నింటినీ మీకు తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే మేము అక్కడికి పోవడం జరిగింది. దాని తర్వాత రామన్న గారి సూచనతోని ఒక చిన్న డాక్యుమెంటరీని మేము పొందుపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇది తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇది మన బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని కోరుకుంటూ దీన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ టీంలో మేము ఒక 6 ఉన్నాము. ఈ డాక్యుమెంటరీ తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ముందు డాక్యుమెంటరీ ప్లే చేస్తాము, దాని తర్వాత మిగతా కార్యక్రమాన్ని వారు ముందు తీసుకెళ్తారు. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.